అది కాబట్టి మరి ఎందుకు దేవుడి వాక్యం మీ హృదయం నింపుకుంటున్నారు చెప్పండి? పాపము చేయకుండా. చెప్పండి ఒకసారి, ఎందుకు మీ వాక్యం దేవుని వాక్యం నింపుకుంటారు? ఎందుకు చెప్పండి? ఎందుకు? ఇక్కడ మాటలు కాదమ్మా, బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కాదు మాటల మీటింగ్, బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూర్చోవాలి, శ్రద్ధగా వినాలి. పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా బాధేస్తుంది. మాటలు పెట్టకండి, కూర్చోండి. ఎందుకు దేవుడి వాక్యం నింపుకుంటున్నామా హృదయంలో? చెప్పండి ఎందుకు? పాడుపడారు, దేవుని వాక్యము నా హృదయంలో నింపుకున్నాను. ఎందుకు? నేను పాపము చేయకుండా. ఏం చేయకుండా? దేవుడి వాక్యం హృదయంలో ఎందుకు నింపుకోవాలి చెప్పండి అందరూ? మరి దేవుడి వాక్యం మీ హృదయం ఉంటే పాపం ఉంటుందా మీ హృదయంలో? ఉండదు. కానీ పాపం ఉండదంటే మీరు ఎలా ఉండాలి? క్రమశిక్షణతో చక్కగా ఉండాలి. తర్వాత చెప్తాను. సరే ఆగాలి ఇప్పుడు. వినండి, కానీ దేవుని వాక్యము ఎందుకు నింపుకోవాలమ్మా? ఎందుకు నింపుకోవాలి? పాపము చేయకుండా. ఏం పాపం ఈరోజు దేని గురించి చెప్పుకున్నా? దొంగతనం. మీ ఇంట్లో ఏమైనా మీ అమ్మకు చెప్పకుండా తినేస్తే ఏం చేయాలి? మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పి క్షమాపణ అడగాలి. తర్వాత స్కూల్లో కాపీ కొట్టారా? పరీక్షలు అయ్యి కాపీ కొట్టినట్టయితే మీ టీచర్ దగ్గర క్షమాపణ అడగాలి. తర్వాత కాపీ కొట్టకూడదు, కష్టపడి చదవాలి. అర్థమైందా? తర్వాత ఎవరైనా పెన్సిల్ పెన్నులు తీసారా? తీసే ఉంటారు. తీసారా? ఇచ్చేయాలి. తీసే ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళకి ఇచ్చేయాలి. ఎవరు తీసుకున్నారు వాళ్ళకి జక్క ఏం చేస్తాడు? ఇచ్చేసాడు. అలాగే ఓకే. మరి ఏసై ఎవరు? సజీవుడు. ఆయన నిన్న నేడు ఇవాళ రేపు నిరంతరము ఉన్న దేవుడు. అర్థమైందా మీకు? కాబట్టి పాలన ఒకసారి. ఏసై అసజీవుడు, ఏసై అసజీవుడు, నిన్న నేడు నిరంతరము ఏసై సజీవుడు. ఏసై ఎవరు? సజీవుడు. ఆయనలో మరణం లేదు, ఆయనలో జీవం ఉన్నది. ఆయన వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నారు? ఆయన వెలుగై ఉన్నారు. మనం ఎవరి సొత్తై ఉన్నాము? అమ్మాయి ఎవరి సొత్తై ఉన్నాము? ఏసయ్య సొత్తై ఉన్నాము. దేవుడు అంటే ఎవరు? ఏసయ్య, యెహోవా దేవుడు. మొదట ఏం సృష్టించారు? వెలుగుని అమ్మని చెప్పారు. ఏమని చెప్పారు? వెలుగు రావాలని చెప్పారు. వెలుగు వచ్చింది, చీకటి నుండి వేరు చేశారు. కానీ మనందరం ఎవరు సంబంధికులమే? వెలుగు సంబంధికులమే, చీకటి వాళ్ళం కాదు. చీకటిలో దొంగలు ఉంటారు, కాబట్టి మనం చీకటిలో ఉన్నాం, వెలుగులో ఉంటాం, ఏసయ్య దగ్గర ఉంటాం, ఏసయ్య రూపంలో మనము ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ ఎవరు నచ్చిన టైంలో అలా వచ్చారు. అవునా కదా? స్కూల్కి వెళ్ళేస్తారమ్మా? స్కూల్కి వెళ్ళేస్తారా? వెళ్తే ఏం చేస్తారు మీ టీచర్? చెప్పండి. వెళ్తే ఏం చేస్తారు మీ టీచరు? గోడకు చేస్తారు, వేసారు అనమాట, పర్వాలేదు. బయట నిలబెట్టిస్తారు ఎండలో. కానీ ఏసేయాలి, మిమ్మల్ని నిలబెట్టించలేదు, లోపల ఉంచారు. కానీ మీరు ఏం చేయాలి? టైంకి రావాలి, చక్కగా ఉండాలి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా తిరిగి తిరిగి చెయ్యాలి, ప్రార్థన చేయాలి. ఏసయ్యా, నా హృదయంలో మీరు ఉండండి. నా హృదయంలో చాలా చాలా తప్పులు, బండలు, రాళ్ళు, ముళ్ళు. అందుకే ఏసయ్యా ఎక్కడికి వచ్చారు? పశువుల తోటలోకి వచ్చారా? పశువుల తోటలు ఏముంటాయి చెప్పండి? ముచ్చలు, గడ్డి, చెత్త చెదరమేనా? అలాగే మన హృదయం కూడా బయటకి చాలా బాగా అందంగా తయారయ్యి, కానీ హృదయంలో అలాంటి చెత్త ఉంటుంది. కాబట్టి ఏసయ్యా రండి, మా హృదయంలో ఉండండి, చెత్త తీసేయండి అని అడుగుతారా? మొక్కలు వేసేయండి, అందరూ లైన్లో కూర్చొని. అమ్మా నువ్వు మధ్యలో ఉండదు, వెనకెళ్ళాలి, రండి మొక్కలు వేసేయండి అందరూ లైన్లో.